నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కిరణ్ పోల్దాస్ గారు ఉన్నారు. వారితో డిస్కస్. హలో సార్, నమస్తే. హాయ్ అండి. నమస్తే అండి. సార్, సో ఇవాళ 2 ఇంపార్టెంట్ న్యూస్ ఉన్నాయి. దాని గురించి మాట్లాడదాం. ఒకటి, సోనూ సూద్‌ని అరెస్ట్ చేసే అవకాశం ఉంది అని అంటున్నారు. హ్మ్. ఎందుకని అనేది ఒక రీజన్ చెప్పండి. అలాగే ఆల్రెడీ రామ్ గోపాల్ వర్మ మీద కేస్ పెట్టడం, ఆయన ఏంటి బెయిల్ తీసుకోవడం, తర్వాత అటెండ్ అవుతాను అని చెప్పడం, ఇవన్నీ చూస్తూనే ఉన్నాం. అయితే ఇవాళ ఒంగోల్ పోలీస్ స్టేషన్‌కి ఆయన వెళ్లారు. సో ఆయనను అరెస్ట్ చేసే ఛాన్సెస్ ఏమన్నా ఉన్నాయా? ఈ 2 భిన్నమైన అంశాలండి. ఒకటేమో వెధవ పని చేసినందుకు పోలీస్ స్టేషన్‌లో హాజరు కావడం. రామ్ గోపాల్ వర్మ. ఆ! ఒకటేంటంటే పొరపాటుగా హామీ ఉన్నందుకు, సాక్ష్యం ఉన్నందుకు ఆయన్ని కూడా అరెస్ట్ చేసే అవకాశం సోనూ సూద్. సోనూ సూద్. సోనూ సూద్ అనే వ్యక్తి ఎంత మంచి వ్యక్తో మనందరికీ తెలుసు. హ్మ్. కరోనా వచ్చినప్పుడు ఆయన చేతికి ఎముకలేనట్టుగా దాన ధర్మాలు చేశాడు. అంటే ఆయనకు ఒక ట్రస్ట్ పెట్టాడు. ఆ ట్రస్ట్ ద్వారా వచ్చిన డబ్బులన్నింటినీ కూడా అనేక మందికి, కొన్ని వేల మందికి సహాయ సహకారాలు అందించిన వ్యక్తి. చాలా గొప్ప వ్యక్తి సోనూ సూద్ అని చెప్పాలి. ఈ భారతదేశ సంస్కృతి, సంప్రదాయాలు, ధర్మాన్ని కాపాడేలాగా ఆయన చాలా మందికి చాలా వితరణ చేశాడు ఆయన. కొన్ని సందర్భాల్లో అత్యవసరము ఇంత పెద్ద ఇంజెక్షన్ కావాలి, ఇన్ని కోట్ల రూపాయల ఇంజెక్షన్ కావాలంటే కూడా ఆగమేఘాల మీద హెలికాప్టర్లు పంపించిన వ్యక్తి. అవును. సో ఒక రకంగా చెప్పాలంటే సోనూ సూద్ లాంటి వాళ్ళు ఈ సమాజానికి అవసరమైన వ్యక్తులు. కానీ పొరపాటుగా ఏం జరిగిందంటే ఒక లావాదేవీ అంశంలో సాక్షిగా ఉండిపోయారు ఈయన. ఓకే. ఈయనకేం సంబంధం లేదు, కానీ సాక్ష్యం ఉన్నారు ఈయన. సాక్ష్యం ఉన్నందుకు కోర్టులో ఎవరైతే బాధితుడు ఉన్నాడో, బాధితుడి తరపున న్యాయవాది సోనూ సూద్ గారు అయితే దీంట్లో ప్రత్యక్ష సాక్షి అండి. ఆయన ప్రవేశపెడితే ఆయనైతే వాస్తవాలు చెప్తారంటే సోనూ సూద్ గారిని అటెండ్ అవ్వమని కోర్టు పలుమార్లు చెప్పింది. చెప్పినా సోనూ సూద్ గారు అటెండ్ కాలేదు. అంతకుముందు ఆయన నేరం చేయలే, అటెండ్ కాలేదు. అటెండ్ కాకపోయేసరికి అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ఇప్పుడు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ అంటే ఆయన వెళ్ళి పట్టుకొచ్చి అరెస్ట్ చేసినట్టు చూపిస్తారు, చూపించి కోర్టులో పరుస్తారు. అప్పుడు ఆయన ఆ అంశానికి సంబంధించి చెప్తాడు, అంతే. అంతే తప్ప సోనూ సూద్ గారు ఇందులో నేరం చేసినట్టు కాదు, ఆయనకి శిక్ష పడేది ఏమీ లేదు. సో కాకపోతే కొంచెం ఒక అందరూ ప్రేమించే వ్యక్తి, ఆదర్శప్రాయమైన వ్యక్తి సోనూ సూద్ కాబట్టి అయ్యో ఆయన మీద నాన్ బెయిలబుల్ వారెంటా అనుకుంటాం. ఇకపోతే రెండో కేసులో సమాజానికి పనికిరాని వ్యక్తి, సమాజం అతన్ని బహిష్కరించాల్సిన వ్యక్తి రామ్ గోపాల్ వర్మ. అతను చేసిన వెధవ పనికి, కోర్స్ ఒక వెధవ పని, చాలా వెధవ పనులు చేశాడు. ఇప్పుడు రీజన్ ఏంటి సార్ ఇది? సో అతను చేసిన వెధవ పనికి అతన్ని ఇవాళ పోలీసులు విచారణ చేస్తున్నారు. సో ఇది ఇప్పటిది కాదు, అంటే ఎన్నికల ముందు మార్ఫింగ్ ఫోటోలు పెట్టాడు అతను. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్, ఈ ముగ్గురికి చీరలు కట్టి వాళ్ళ ఫేసులు పెట్టి, ఆడవాళ్ళ ఫేసులకి వీళ్ళ ఫేసులు తగిలించి మార్ఫింగ్ చేసి ఫోటోలు పోస్ట్ చేశాడు. ఆయన చేసిన నేరాల ముందు అది చాలా చిన్న నేరము, కానీ ఏదో ఒక టెక్నికల్ రీజన్ ఒకటి ఉండాలిగా. ఇది టెక్నికల్ రీజన్గా బాగా పనికి వస్తుంది. కాబట్టి దీని మీద తెలుగుదేశం నాయకుడు, స్థానికంగా ప్రకాశం జిల్లా మద్దిపాలెంలో ఒక నాయకుడు కేసు పెట్టడం, ఆ కేసు పెట్టిన మీద పోలీసులు ఆయనకు అరెస్ట్ వారెంట్ జారీ చేయటం, విచారణకు రమ్మని అడగటం. సో పలుమార్లు అడిగినా కానీ ఆయన రాకపోవటం, చివరికి పోలీసులు నోటీసులు ఇవ్వడానికి వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు కూడా ఆయన నోటీసులు తీసుకున్నారు కానీ తిరిగి రాలేదు. మళ్ళీ పోలీసులు అరెస్ట్ చేస్తారని చాలా రోజులు ప్రచారం జరిగింది. కానీ ఈయన ఏం చేశాడు, నేరుగా కోర్టులో వేసుకున్నాడు. క్వాష్ చేయండి నా పిటిషన్ని, నా కేసును కొట్టేయండి అని చెప్పి పెట్టుకున్నాడు. అట్లా ఏం లేదు, మీరు విచారణకు హాజరు కండి అని చెప్పేసి కోర్టు చెప్పింది. కోర్టు చెప్పిన తర్వాత కూడా ఇతను హాజరు కాల విచారణకు. మళ్ళీ ఆ కోర్టుకు కూడా ఏమని పెట్టుకున్నా అంటే, నాకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వండి, నేను కొన్ని రోజులు అవైలబుల్ ఉండట్లేదు. సో అంటే కోర్టు లేదు, మీరు వచ్చి వ్యక్తిగతంగానే హాజరు కావాలని చెప్పింది. కొన్నాళ్ళు అరెస్ట్ అయితే చేయొద్దు రామ్ గోపాల్ వర్మని, కేవలం విచారించండి అని మాత్రమే కోర్టు ఆర్డర్ ఇచ్చింది. సో తర్వాత ఇన్ని పరిణామాలు జరిగి మళ్ళీ అతను వచ్చి అన్ని ఛానళ్ళకి తిరిగి షెకావత్ దమ్ముంటే పట్టుకోరా షెకావత్ అన్నట్టుగా పోలీసులకి సవాళ్ళ మీద సవాళ్ళు విసిరాడు. ఇవన్నీ ఛానళ్ళు కూర్చొని పోలీసులు కూడా చేష్టలుడి కూర్చుండిపోయారు. ఏంటంటే వాళ్ళకి సరైన టెక్నికల్ రీజన్ దొరకట్ల అతను ఎలా అరెస్ట్ చేయాలో. సో మొత్తం మీద ఇవాళ అతను పోలీసులకి హాజరయ్యాడు. అరెస్ట్ చేసే అవకాశం ఏమి ఉండదు కానీ, బట్ పోలీసులు అయితే ప్రశ్నల మీద ప్రశ్నలు వేసి అతన్ని కాస్త ఇబ్బంది అయితే పెడుతున్నట్టుగా మనకు కనపడుతుంది. సో అనేక కేసులు అతని మీద, మళ్ళీ వేరే కేసు కూడా ఉంది ప్రియాంక గారు, ఫైబర్ నెట్ కేసు కూడా ఉంది అతని మీద. బహుశా నేను అనుకోవడం ఫైబర్ నెట్ కేసులో అతను బాగా ఇరుక్కుంటాడని అనుకుంటున్నాను. ఇప్పుడు ఈ రోజైతే అరెస్ట్ చేసే అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి. ఈ ఫైబర్ నెట్ కేసులో ఏమన్నా అరెస్ట్ చేస్తే చేయొచ్చు.
ఓకే. సో ఆ కేసులో అరెస్ట్ చేయడానికి లేదు, ఎందుకంటే కోర్టు చెప్పింది అరెస్ట్ చెయ్యొద్దు, ఓన్లీ అతన్ని విచారించండి అని చెప్పింది. కాబట్టి దాంట్లో అతన్ని అరెస్ట్ చేసే అవకాశం లేదు. బహుశా ఫైబర్ నెట్కి సంబంధించిన ఆ కేసులో మాత్రం ఏమన్నా అరెస్ట్ చేసే అవకాశం ఉందా అనేది చూడాలి. బహుశా నేను అనుకోవడం అరెస్ట్ అనే అవకాశం చాలా తక్కువ ఉంటుంది. సో రామ్ గోపాల్ వర్మని ఇలానే ప్రశ్నించడానికి ప్రతిసారి పిలుస్తారు. పోలీసుల విచారణ స్టైల్ వేరుగా ఉంటుందండి. ఎట్లా ఉంటుందంటే, మీరు ఉదయాన్నే వచ్చి కూర్చుంటాడు అనుకోండి రామ్ గోపాల్ వర్మ. రామ్ గోపాల్ వర్మ కూర్చోగానే ఏం తాగుతారు సార్, మీరు ఏం తీసుకుంటారు సార్ అని అడుగుతారు. నేను కాఫీ అండి, గంట గంట కాఫీ పడకపోతే నాకు షివరింగ్ వస్తుందని అంటారు. అదే అప్పుడు ఇవ్వరు. అదే ఇవ్వరు. ఆ కాఫీ సేమ్ ఇవ్వరు. ఈయన స్టైల్‌లోనే ఈయన కదా! స్టైల్ అండి, కాఫీ ఇవ్వరు. సో ఆయనకేం బాగా ఇష్టం, ఆయనకేం అత్యవసరం కనుక్కొని అవి ఇవ్వరు. ఓకే. ఇవ్వకుండా నలుగురు ఐదుగురు అధికారులు ఉంటారు. అలా వెళ్ళి కూర్చొని అడుగుతారు. అడిగిన తర్వాత అవే ప్రశ్నలు ఇంకొక అధికారి వచ్చి ఒక గంట తర్వాత మళ్ళీ అవే ప్రశ్నలు వేరే రూపంలో వేస్తాడు. మళ్ళీ ఇంకో అధికారి వచ్చి మళ్ళీ అవే ప్రశ్నలు ఇంకో రూపంలో వేస్తాడు. సో ఇవన్నీ కూడా వాళ్ళు ఏం ప్రశ్నలు వేసి ఏం సమాధానం చెప్పడం మొత్తం తీసుకుంటాడు. సో ఒకసారి అబద్ధం చెప్పొచ్చు, 2 సార్లు అబద్ధం చెప్పు, ప్రతిసారి తిప్పించి అంటే తిప్పించి ఆయన స్టైల్‌లోనే ఇప్పుడు ఎందుకండి ఇట్లా ఏమైనా మాట్లాడే ఛాన్సెస్ కూడా ఉన్నాయా? ఉంటాయి. అట్లా మాట్లాడితే ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. రామ్ గోపాల్ వర్మ ఏంటంటే సహజంగా మీడియా యాంకర్లతోటి హ్మ్. కాలికేస్తే తలకి మెడకి, మెడకేస్తే ఏమో కాలికేస్తుంది. చేస్తానేమో, అయిందేమో ఇలా అంటారు. మాట్లాడతారు. అట్లా కుదరవు. అట్లా కుదరవు. తోలు తీస్తారు. హ్మ్. ఒళ్ళు దగ్గర పెట్టుకుని సమాధానం చెప్పాలి. ఓకే. సో బహుశా ఈ ఒళ్ళు దగ్గర పెట్టుకుని సమాధానం చెప్పే క్రమంలో ఏదో ఒకటి ఆ వీడియో అనకపోవడం, ఏదైనా ఒక బిట్ బయటకేస్తే బావుంటుంది కదా! ఒక బిట్టు బయటకు వస్తే బాగుంటుంది. నిజంగా కూడా ఎలా విచారణ జరిగిందో ఒక బిట్టు బయటకు వస్తే బాగుంటుంది. సో అట్లా నేనేమనుకుంటున్నానంటే, విచారణ ఇప్పటితో అయ్యేది కాదు. ఈరోజు పంపించేస్తారు, మళ్ళీ ఒక 15 రోజుల తర్వాత మళ్ళీ రండి అంటారు. సో ఈ రకంగా ఒక టార్చర్ అనేది రామ్ గోపాల్ వర్మకి అయితే చూపిస్తారని నాకు అనిపిస్తుంది. ఈ బహుశా అతను మధ్య ఈ లోపల ఎవరో ఒక ఛానెల్ వాళ్ళకి ఇంటర్వ్యూ, ఆయన ఛానెల్సే ఉన్నాయి ఆయనే కదా! ఇస్తాడు. ఇంటర్వ్యూస్ ఉంటాయి. ఆ, సో చూడొచ్చు. సో మళ్ళీ ఎంటర్‌టైన్‌మెంట్ మళ్ళీ ఆయన కూడా ఏమంటున్నారు, నిజంగా నన్ను అలా అరెస్ట్ చేస్తే బాగుండు, సినిమా స్క్రిప్ట్ రాసుకుంటా అంటున్నాడు. అంటారు. ఈ మధ్య కాలంలో నాలో పరివర్తన వచ్చిందని మెసేజ్ పెట్టాడుగా. అవును. ఏడ్చాను, సత్య సినిమా చూసినప్పుడు ఏడ్చాను, నేను అంత మంచి సినిమాలు తీసుకో డైరెక్టర్, నేను పెదవలా ఎలా మారిపోయాం, సమాజం చీత్కరించే స్థాయికి ఎట్లా దిగజారిపోయాం అనేది తలుచుకుని ఏడ్చాడంట. హ్మ్. ఇక నుంచి మంచి సినిమాలు తీయాలనుకుంటున్నాడంట. బహుశా ఈ జైలు జీవితం అతను అరెస్ట్ కావాలని, ఆ జైల్లోనైనా అతనికి పరివర్తన వచ్చి అక్కడ ఒక స్టోరీ రాయాలని ఒక మనిషిగా మారాలని మనం కోరుకుందాం.